మీ పేరు? శ్రీనివాసరావు మేడం. మేము 1998 డిఎస్సి క్వాలిఫైడ్ అయి ఉన్నాం మేడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోకి వచ్చినాం మేడం. గతంలో మన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు మేము నారా లోకేష్ సార్ కానీ చంద్రబాబు సార్ని కలిసాము. మేమందరం కూడా 1815 మంది మిగిలి ఉన్నాం సార్. మన ప్రభుత్వం వస్తేనే మాకు వెంటనే ఉద్యోగాలు ఇస్తారని మేము కోరుకుంటున్నాం సార్ అంటే గట్టిగా భరోసా ఇచ్చారు మేడం. యువగలంలో నారా లోకేష్ గారు, చంద్రబాబు సార్ గారు. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కలిసాం మేడం. ప్రజా దర్బార్లో, సెక్రటరీ ఆఫీసులో, కమిషనర్ అనేక విధాల రూపంలో గ్రీవెన్స్ డేలు కలిసి ఇచ్చినాం మేడం. నారా లోకేష్ గారు గట్టిగా భరోసా ఇచ్చారు. నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కూడా విష్ణుకుమార్ రాజు సార్ గారు అనే ఒక ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే గారు అడిగారు నారా లోకేష్ గారిని. నారా లోకేష్ గారు కూడా 600 ఆల్రెడీ ఉన్నాయమ్మా, మీకు ఇంకా 1815 పోస్టులు కావాలంటున్నారు కాబట్టి మీకు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి న్యాయం చేస్తామని సార్ గారు భరోసా ఇచ్చారు. అందుకని నారా లోకేష్ గారు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. మా మిగిలిన వారందరికీ కూడా 1815 మందికి కూడా మాకు కూడా ఇవ్వగలరని, ఖచ్చితంగా ఈ అసెంబ్లీ అయిపోయిన తర్వాత క్యాబినెట్లో మా పోస్టులు కూడా అప్రూవల్ చేసి మాకు అందరూ కూడా న్యాయం చేయగలుగుతారని యువగలంలో ఇచ్చిన మాటను నిలుపుకొని మేమందరం కూడా తెలుగుదేశం రుణపడి ఉంటాం మేడం. తెలుగుదేశానికి గతంలో గెలిపించుకున్నాం. గత ప్రభుత్వంలో వైసీపీలో చాలా అన్యాయం చేశారు మేడం. అన్యాయం కొరకే ఈ ప్రభుత్వం గెలిపించుకున్నాం. యువగలంలో ఇచ్చిన మాటను నారా లోకేష్ గారు నిలుపుకుంటారని మేమందరం కూడా ఈ మీడియా ముఖంగా సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మేడం. మరి లోకేష్ గారిని మీరు కలిసారా అండి? కలిసాం మేడం. ఎట్లా రిసీవ్ చేసుకున్నారు ఆయన? మీరు వెళ్ళిన తర్వాత మీ సమస్య అనేది ఆయన వినడం కానీ ఎట్లా అనిపించింది? బాగా రిసీవ్ చేసుకున్నాడు మేడం. ఖచ్చితంగా అమ్మ, మేము మీకు న్యాయం చేస్తాం 1815 మందికి, కానీ 600 ఉన్నవి, ఇంకా దానికి కూడా మిగతావి కూడా ఆలోచించి మీకు న్యాయం చేస్తామని బాగా భరోసా ఇచ్చారు మేడం. 7-8 సార్లు కలిసాను మేడం. నేను ఇట గ్రీవెన్స్ డేలో కలిసా, ఇట ప్రజా దర్బార్లో కలిసాము. కమిషనర్ అంటే ఎక్కడ సార్ గారు ప్రోగ్రామ్ ఉంటే అక్కడ పోయి కలిసి రిప్రజెంటేటివ్స్ కూడా ఇచ్చినాం మేడం. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే మరి నారా లోకేష్ గారిని రాజకీయ పరంగా అసలు ఆయన పనికిరాడు అని అన్నారు, పప్పు అన్నారు, అసలు దేనికి పనికిరాడు అని చెప్పేసి ఆయన చాలా రకాలుగా చాలా విమర్శలు అనేది చేశారు కదా. మీరు దాన్ని ఎలా చూస్తున్నారు మరి మీరు? మేడం, మాటలు కాదు మేడం, పనితనం కావాలా. పప్పు అనేది ఇప్పుడు కనిపిస్తుంది, పప్పు ఏమన్నారో ఇప్పుడు అందరికి ప్రజలు కనిపిస్తుంది. వాళ్ళంటనే కాదు, ప్రజలు అనుకోవాలా. ఆ విధంగా అన్నారు కాబట్టి ఈరోజు ఆ పరిస్థితికి వచ్చిన వాళ్ళు. కుటుంబంలో సరిలేనప్పుడు ఇంట్లో గెలవాలి, బయట గెలవాలి. ఇల్లు గెలవలేకుండా బయట ఏం గెలుస్తారు మేడం? ఒక కుటుంబంలో మనం గెలిస్తే మనం బయట గెలవగలుగుతాం. ఎందుకు మేడం ఇన్ని మాటలు వేరే, పని వేరే. ఈరోజు కేవలం వచ్చి 4 నెలలు అయింది ప్రభుత్వం. ఎన్నో అమలు చేశాడు. 6 చేయమంటున్నారు, 3 చేశారు. అన్నీ చెప్పకూడదు, ప్రజలకు తెలుసు. ఈ కాలంలో ప్రజలకు తెలియని వాళ్ళు ఎవరు లేరు. మాటలతో చెప్పరు మేడం, పనితనంతో చేసి చూపిస్తారు. మరి ఇప్పుడు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం. చాలామంది సంతోషపడుతున్నారు. ఒకప్పుడు గ్యాస్ కోసం వాళ్ళంటే చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు 3 గ్యాసులు 1 ఇయర్కి సరిపోతాయి మేడం. చాలా హ్యాపీగా ఉంటారు మేడం. అన్నీ కూడా చేస్తారు మేడం. మెయిన్ అన్నా క్యాంటీన్ అనేది చాలా మేలు కలిగింది మేడం. ఈరోజు బిచ్చగాళ్ళకి కానీ ఆడుకుంటే చాలా మేలైంది మేడం. అన్నం అనేది ఒక మహా పుణ్యం మేడం. అన్నీ చేస్తున్నాం మేడం. అన్నీ అవుతాయి, హాయిగా ఉంటాం మేడం. మేము సంతోషంగా ఉంటాం. ఒక కూటమి ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది మేడం. జగన్ చూస్తే మరి అసెంబ్లీకి రావట్లేదు కదా, ఎందువల్ల రావట్లేదు అంటారు? మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు అసెంబ్లీకి అనేది ఖచ్చితంగా రావాలి కదా. ఎట్లా వస్తాడు మేడం? ఇప్పుడు చేయలేని వాళ్ళు అక్కడ తల ఉంచుకోవాలా. చేసీలు చూపించిన వాళ్ళు ఎదురు ముందు ఉండగలుగుతారా మేడం? ఇప్పుడు అన్యాయం ఉన్నోళ్ళు, న్యాయం ఉన్నోళ్ళు ఇద్దరు కూర్చుంటే అన్యాయం ఆ వైపు ఉన్నప్పుడు ఉండలేరు కదా మేడం. అక్కడ అసెంబ్లీలో ఉండలేడు. అందుకు తలదించుకొని రాలేకపోతున్నాడు మేడం. అది వాస్తవం మేడం. మరి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చూసుకుంటే అంటే చాలా వల్గర్టీ లాంగ్వేజ్ అనేది యూజ్ చేసి చాలా అసభ్యంగా మాట్లాడి అసభ్యంగా ప్రవర్తించేవాళ్ళు కదా. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఎవరెవరైతే అట్లా చేశారో వారందరి మీద కేసులు అనేది పెడుతుంది. వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా చేస్తున్నాడు, ఇవన్నీ చట్టపరంగా వెళ్ళట్లేదు అని అంటున్నారు. మీరేమంటారు? నిజంగానే వైసీపీ వాళ్ళు అన్నట్టు చట్టపరంగా వెళ్ళకుండా కక్షపూరితంగానే చేస్తున్నారంటారు ఇవన్నీ? లేదు మేడం, చట్టబద్ధతో చేస్తుంటారు. కక్షపూరిత అయితే ఇన్ని రోజులు ఉండరు మేడం. గత ప్రభుత్వం వచ్చినప్పుడు ఆయన గెలుస్తూనే మన విధ్వంసం చేసిండు. మన నాయకుల మీద వెంటనే యుద్ధాలు చేశాడు. కానీ మన వాళ్ళు అటు చేయడు మేడం. చట్టం అనేది ఉంటుంది మేడం. న్యాయం ప్రకారం పోతారు. చంద్రబాబు సారు మంచి పెద్దోడు మేడం. అన్నీ తెలుసు ఆయనకు. ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానం ఉంది. మంచి మేధావి. ఆయన పక్షం అంతా కూడా ఉద్యోగస్తుల పక్షం. ఒక ఉద్యోగస్తులకు కానీ, లేబర్ కానీ, ఒక యువతకు కానీ, ఏదైనా కానీ జాబ్ పరంగా కానీ ఆలోచన చేసే మేధమెస్ మేడం. ఇప్పుడుండే కాలంలో, ఇప్పుడుండే టెక్నికల్లో ఇలాంటి ముఖ్యమంత్రి అవసరం మేడం. కూటమి ప్రభుత్వం గొప్పది. అది మేడం. ఓకే, థ్యాంక్స్ అండి.